హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమోసా షీట్స్ అన్నమాట ఇవి. మనం సమోసా మొత్తం అన్నీ ఒకే రోజు చేసుకోవాలంటే చేసుకోలేము, కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. కాబట్టి చిరాకు లేకుండా మనం నీట్గా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే మనం ఈ షీట్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆనియన్ సమోసా కానివ్వండి, అలాగే స్వీట్ కార్న్ సమోసా కానివ్వండి, ఏదైనా సరే మనం 2-3 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇవి రెడీ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 1 నెల 2 నెలల వరకు స్టోర్ అయితే ఉంటాయి. మనం అంతవరకు ఉంచం, కానీ ముందే మనం చేసేసుకుంటాము. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తాన్ని అయితే చూడండి. సమోసా షీట్స్ కోసం అయితే నేను మైదానైతే ఒక 400 గ్రాములు తీసుకున్నాను. అలాగే సాల్ట్ అనమాట, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ అనమాట. కొంచెం మనం గోరెచ్చగా మనం చేసుకోవాలి ఆయిల్ని కూడా ఇందులోనే వేసేసుకొని, నేను ఈ మైదా అయితే ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ, మనం మైదా అంటే మైదాని మరీ ఎక్కువ వాడకూడదు అనమాట. ఎప్పుడో ఒకసారి కాబట్టి, మన ఇయర్లీ ఒకసారి కాబట్టి, ఈ సమోసా అనేది ఎప్పుడన్నా చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దనైతే చక్కగా ఇలా మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే మనం ఈ సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. మనం ఫస్ట్ అయితే ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకుందాము. మనం చేసుకునే చపాతీని అయితే ఇలా పక్కన పెట్టేసుకొని, అలాగే ఇంకొక రోల్ కూడా తీసుకొని అదే విధంగా చేసుకోవాలన్నమాట. మనం ఇలా పుల్కా సైజులో చేసుకున్న చపాతీని అయితే కొంచెం అలా ఆయిల్ పూసుకోవాలి లైట్గా. అంటే మనకి దానికి దీనికి అతుక్కోకుండా ఉండటానికి అన్నమాట. ఇలా కొంచెం ఆయిల్ పూసేసుకొని ఇలా లైట్గా మైదా పిండిని వేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్ ఇంకోటి చేసుకున్నాం కదా రోటీని, దాన్ని దీని మీద పెట్టేసి పల్లసగా రుద్దేసుకోవాలన్నమాట. కొంచెం పిండి పూసుకుంటూ, మనకి ఎంత పలసగా ఉంటే సమోసాలు అంత క్రిస్పీగా ఉంటాయి. ఇలా మొత్తం చక్కగా రోల్ చేసేసుకొని మొత్తం మనం తీసుకున్న పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని ఈ సమోసా షీట్ని అయితే మీకు ఇంకొకసారి ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి. 2 చపాతీలను అయితే పుల్కా టైప్లో చేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ పూసుకోండి. ఇలా ఆయిల్ పూసేసుకొని కొంచెం మైదా పిండిని, పొడి పిండిని అలా వేసేసుకొని మనం ఇంకో చపాతీని అయితే చేసుకున్నాం కదా, దీని మీద ఇలా స్టఫ్ చేసేసుకొని, మనకి ఏంటంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట. మనం ఇవి మళ్ళీ కాల్చుకోవాలి కదా, ఇవి కాల్చుకునేటప్పుడు కూడా మనకి ఒకేసారి 2 చపాతీలు కాబట్టి తొందరగా పని అయిపోద్ది అనమాట. ఇలా చక్కగా పల్స్గా రుద్దుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. మనకి ఈ ఆయిల్ పోయటం వల్ల ఏంటంటే మరీ పల్స్గా జారిపోద్ది అనమాట. అందుకే మనం అలా స్టఫ్ చేసుకొని మనం చేసుకోవటం వల్ల మనకి చాలా పలసగా వస్తాయి. సమోసాలు కూడా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. అంతేనండి. ఇలా చేసుకున్న మొత్తాన్ని మనం ఆయిల్ లేకుండా చక్కగా కాల్ చేసుకున్నాము. మొత్తం ఇలా చేసేసుకున్నాం కదా, స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ఈ రోటీస్ని అయితే చక్కగా అటు ఇటు కాల్చుకుందాము. స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేయకుండా మనం ఈ సమోసాలకి చేసుకున్నాం కదా, ఈ చపాతీలను అయితే చక్కగా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా అటు ఇటు కాల్చుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలాగే మనం మనకు బబుల్స్ కనిపిస్తే చాలన్నమాట. అలా కాల్చుకుంటే అటు ఇటు సరిపోతాయి.
మనం మొత్తం ఇలా కాల్ చేసుకున్నాం కదా. ఇలా నేను క్లాత్లో ఎందుకు వేసానంటే మనం కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నాయి కాబట్టి మనకి క్లాత్ వేయకుండా వేసాను అనుకోండి మనకు కొంచెం చెమట్లు పడతాయి. అంటే ఆ చపాతీకి కొంచెం కింద చెమట్లు అయితే పడతాయి కదా, అందువల్ల నేను కర్చీఫ్ అయితే వేసాను. చూడండి ఇలా మనం 2 చపాతీలు చేసాం కదా, మెల్లగా అన్నమాట కొంచెం నిదానంగా తీసామనుకోండి చక్కగా ఇలా పొరలు 2 పొరలు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత పలసగా ఉందో సమోసాకి. ఇలా ఉంటేనే మనకు సమోసాలు అయితే చక్కగా వస్తాయి అన్నమాట. మనం ఏదైతే రెడీ చేసుకున్నామో మొత్తం ఇలా రౌండ్గా పెట్టేసుకొని స్కేల్తో అయితే మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట. ఇలా ఎక్స్ట్రాలు కట్ చేసేసుకుందాము. చూసారు కదా చక్కగా అన్నమాట. చూడండి ఎంత పలసగా చక్కగా వచ్చాయో. అంతేనమాట. మనకి ఒక 40-50 దాకా షీట్లు అయితే వస్తాయి, సమోసా షీట్లు. అంతే. ఇలాంటి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.